కోరేటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి, సోదరులకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న మా సిఎంఎస్ సంస్థ మీద సిఎస్ఐ అనే కబ్జాదారులు ప్రెస్ మీట్ పెట్టి మాది ఫోకస్ సంస్థ అని విమర్శించడం చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఇమీడియట్లీగా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మాది సిఎంఎస్ సంస్థ. ఇది స్వతంత్ర పూర్వం 1925లో ముందు స్థాపించబడిన సంస్థ. ఈ సంస్థ ఇక్కడ పేద ప్రజలకు పాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చి వారు వడ్రంగి పని, వెల్డింగ్ పని, ఇతర టాపీ పని, అన్ని పనులు ఏదైతే పని అయితే చేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి నైపుణ్యత విద్య చేర్చడం కోసం ఈ సంస్థను ఇక్కడ పెడతాం జరిగింది. మాది సిఎంఎస్ సంస్థ అయితే సిఎస్ఐ అనేవాడు దీన్ని భూ కబ్జా చేయడానికి, మింగివేయటానికి ప్రెస్ మీట్లు పెడతామే కాదు. 20 సంవత్సరాల నుంచి మా మీద హైకోర్టులో వేద్యాలు వేసి ప్రతి ఎంఆర్ఓ మారినా, ప్రతి ముఖ్యమంత్రి మారినా, ప్రతి కలెక్టర్ మారినా వారికి వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చి మన ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న మన సిఎంఎస్ సంస్థను కబ్జా చేయటం కోసం వాళ్ళు తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు కాగితాలతో మరి గవర్నమెంట్ డిపార్ట్మెంటు, ముఖ్యమంత్రి, మరి అట్లాగే హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామని నిన్న ప్రెస్ మీట్లో మేము చూసినమ్మటే మేమందరం కూడా మా సంస్థ అంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ నివాస ప్రాంతాలంతా కూడా సిఎంఎస్ వారు ఇచ్చినయే, మా సంస్థే. మా సంస్థ వేరు, వాళ్ళ సంస్థ వేరు. మా సంస్థని కబ్జా చేయటం కోసం, మింగివేయటం కోసం వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. గత బిషప్ సిఎస్ఐ బిషప్కి మీద 27 కేసులు ఉన్నాయి. 27 కేసుల్లో బిషప్ కూడా జైల్లో కూడా 3-4 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. 27 కేసులు కూడా సిఎస్ఐ మీద ఉంది. నూతనంగా ఎన్నుకోబడిన రవి అనే ఒక సెక్రటరీ, అతను కన్ను సిఎస్ఐ సెక్రటరీ అనే చెప్పుకునే రవి అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో చేస్తే డబ్బులు ఇస్తారనో, అమ్ముకుందామనో ప్రయత్నంలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది హైకోర్టు క్లియరెన్స్ ఉంది. మాకు సిఎంఎస్కి హైకోర్టు క్లియరెన్స్ ఉంది. హైకోర్టు కాదు, అంతేకాదు మేము సిఎంఎస్ అనే మేము ఈ యొక్క డాక్యుమెంటు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గవర్నర్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. సిఎంఎస్ సంస్థ మా సెక్రటరీ, పాత సెక్రటరీ చేశాడు. మరి మీకు హక్కుంటే మీ దగ్గరే చేయించుకోవాలి కదా వాళ్ళు. మేమెందుకు చేస్తాం? ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఎడ్యుకేషన్ ఆఫీసరు గవర్నర్ పేరు మీద చేశాం. గవర్నర్ పేరు మీద ఏ అయినా సంస్థలు గవర్నర్ పేరు మీదే ఉంటాయి. వాళ్ళు ఎంఈఓ వచ్చాడు, ఎంఈఓ ద్వారా మా సెక్రటరీ, పాత సెక్రటరీ రిజిస్ట్రేషన్ చేశారు. ఇంత ఆధారాలు ఇవన్నీ ఉన్నా కూడా మాది ఫేక్ డాక్యుమెంట్ అని అంటున్నారు. ఇదిగో మేము 2014 నుండి ముందు నుంచి కూడా శిస్తులు కడుతున్నాం. ఈ పంచాయతీకి శిస్తులు కడుతున్నాం. రెవెన్యూ రికార్డుల్లో కూడా సిఎంఎస్ అనే ఉంది. అన్ని అడంగల్లో కూడా, అన్నిట్లో కూడా. దీన్ని చాలా దారుణం. కోగంటి సత్యనారాయణ అనే పేరు చెప్పి ఆయన రౌడీ షీటరు, ఆయన ఇక్కడ అంతా కూడా అందరికీ కూడా ఇళ్ళు పంచుతున్నాడు, లేకపోతే ఇంకోటి ఇస్తున్నాడు అని కోగంటి సత్యం గారిని అనే ఒక దానదాత ఈ చుట్టుపక్కల ఎన్నో చర్చిలకి ఆయన సహాయం చేశాడు. ఆయన ఈ మన
మన నియోజకవర్గంలోనే ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టి, ఐరన్ ఇండస్ట్రీ పెట్టి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చర్చిలకి అనేకమైన దాన ధర్మాలు చేసి చర్చిలు కట్టించడంలో ఆయన ముందడుగు ఉన్నాడు. క్రైస్తవు అన్ని చోట్ల. అలాంటి ఆయన్ని రౌడీ షీటర్ అని, ఆయన అనుమాయులని, ఆయన శిష్యులు అని అనేకమైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. నూతనంగా ఎన్నుకోబడిన సెక్రటరీ, సిఎస్ఐ సెక్రటరీ అనేవాడు రవి అనేవాడు. నొల్లు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమంటున్నాం. ఇది ల్యాండ్ విషయం. పేద ప్రజలకు ఇళ్ళు వేసుకున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్ళు వేసుకొని, రోడ్లు వేసుకొని, కరెంటు తీసుకొని ఇంటి పన్ను కట్టుకుంటుంటే అది మీది అంటారేంటి? మీకు ఎట్టా చెందుతుంది? మేము రిజిస్ట్రేషన్ చేశాం పిల్లల ఎడ్యుకేషన్ కోసం గవర్నర్ పేరు మీద. నువ్వెందుకు చేయలా? నీకు హక్కుంటే నువ్వు చేసావు కదా. నువ్వు కాగితం పెట్టావు, దాని మీద క్లియరెన్స్ అడిగారు ఎంఆర్ఓ వారు. ఎంఆర్ఓ అయితే వాళ్ళేం క్లియరెన్స్ ఏమీ ఇవ్వలేదు. మమ్మల్ని అడిగారు, మాది అన్నాము, రికార్డు చూశారు, మాది సక్రమైన రికార్డు. 1925 స్వతంత్ర పూర్వమే ఈ సంస్థ ఉంది, ఈ సంస్థదే కరెక్ట్ అని మాతో రిజిస్ట్రేషన్ చేయబడింది గవర్నర్ పేరు మీద, మండల ఈఓ మీద. మీరు మా దగ్గర తనిఖీ చూసుకోండి, మీరు చూసుకోండి, అన్ని ఇస్తాం. కానీ వారు వీళ్ళు పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటున్నారు, పక్కా ఇళ్ళు కట్టుకుంటున్నారు అంటే ఏదో ఒక రకంగా వచ్చేసి వీళ్ళని భయభ్రాంతులు చేసి మాది ఇది వాళ్ళది కాదు, మేము ఓరల్గా ఇచ్చాము అని అవాకులు చవాకులు పేలి ఉన్న అధికారుల్ని, పోలీసు వారిని, ముఖ్యమంత్రిని తప్పుదోవ పెట్టించడం అనేది ఈ రవి అనే సెక్రటరీకి ఆనవాయితీ అయిపోయింది. నూతన కమిటీ వచ్చింది కాబట్టి ఇది కూడా అమ్మేసుకోవాలని చూస్తున్నారు. మా సంస్థలో 127 కేసులు బిషప్ అనే అతను అమ్ముకుంటే అతను సిఐడి వాళ్ళు కేసులు కట్టి 3-4 జైలు బిషప్ జైల్లో పెడతాం జరిగింది. అది మీకు తెలిసే ఉంటది, బహుశా పేపర్లో చూసే ఉంటారు, న్యూస్లో చూసే ఉంటారు. కోర్టులో ఇప్పటికీ పెండింగ్ ఉంది. మా మీద తప్పుడు కేసులు వేస్తే ఆ కేసులన్నీ కొట్టివేసి హైకోర్టు దాన్ని ఇది తప్పని మాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రికార్డులన్నీ మీకు క్షుణ్ణంగా చూపిస్తాం. అలాంటి తప్పుడు ప్రెస్ మీట్లకి ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే సిఎస్ఐకి సంబంధించిన సంస్థ బిషప్ గాని, నూతనంగా కమిటీ ఎన్నుకోబడిన వారు. ఆ నూతన కమిటీ వారు ఇప్పుడు ఏమంటారంటే ఏదో ఒక డబ్బులు ఇవ్వండి మేము వెళ్తాం అంటాడు ఆ రవి అన్నవాడు. మేము అసలు ఎందుకు ఇవ్వాలా వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వకపోతే ప్రెస్ మీట్ పెడతారు. డబ్బులు ఇవ్వాలా? మేము మా సంస్థ, మా పేద ప్రజలు ఇంతమంది ఇల్లు వేసుకున్న వాళ్ళు డబ్బులు అడుగుతుంటే మేము ఇవ్వాలా? పేద ప్రజలకు ఎక్కడైనా ఇచ్చారా? సిఎస్ఐ సంస్థ అనే వాళ్ళు ఎప్పుడైనా సరే పేద ప్రజలకి గృహాలు కానీ ఏదైనా ఇచ్చారా? మా సంస్థ ఇచ్చింది. పేద ప్రజలతో కూడా కాదు, హై స్కూల్ కూడా ఇచ్చింది. మేమంతా కూడా నిజాయితీ నిక్కచ్చిగా ఉన్నాం. అది 10 మంది రైతులు కొనుక్కున్నారు. ఆ 10 మంది రైతులు కూడా వాళ్ళు కౌలుదారులు చేసుకుంటున్నారు. కొంతమంది పత్తి వేసుకుంటున్నారు, కొంతమంది జొన్న వేసుకుంటున్నారు, అన్ని మిరపేసుకుంటున్నారు, అన్ని వేసుకుంటున్నారు. దానికి శిస్తులు కూడా మన పంచాయతీగా కడుతున్నారని మీ అందరికి తెలియజేస్తున్నాను. అంతేగాని వాగంటి సత్యనారాయణ గారు వెనకుండి చేయిస్తున్నాడనో, లేకపోతే ఆయన అనుయాయులనో తప్పుడు మాటలు మాట్లాడితే సిఎస్ఐ సెక్రటరీగా ఎన్నుకోబడిన రవికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉంటాయని మీ పత్రికా ముఖంగా. ఎందుకు చేయలా? నీకు హక్కుంటే నువ్వు చేసావు కదా. నువ్వు కాగితం పెట్టావు, దాని మీద క్లియరెన్స్ అడిగారు ఎంఆర్ఓ వారు. ఎంఆర్ఓ అయితే వాళ్ళేం క్లియరెన్స్ ఏమీ ఇవ్వలేదు. మమ్మల్ని అడిగారు, మాది అన్నాము, రికార్డు చూశారు, మాది సక్రమైన రికార్డు. 1925 స్వతంత్ర పూర్వమే ఈ సంస్థ ఉంది, ఈ సంస్థదే కరెక్ట్ అని మాతో రిజిస్ట్రేషన్ చేయబడింది గవర్నర్ పేరు మీద, మండల ఈఓ మీద. మీరు మా దగ్గర తనిఖీ చూసుకోండి, మీరు చూసుకోండి, అన్ని ఇస్తాం. కానీ వారు వీళ్ళు పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటున్నారు, పక్కా ఇళ్ళు కట్టుకుంటున్నారు అంటే ఏదో ఒక రకంగా వచ్చేసి వీళ్ళని భయభ్రాంతులు చేసి మాది ఇది వాళ్ళది కాదు, మేము ఓరల్గా ఇచ్చాము అని అవాకులు చవాకులు పేలి ఉన్న అధికారుల్ని, పోలీసు వారిని, ముఖ్యమంత్రిని తప్పుదోవ పెట్టించడం అనేది ఈ రవి అనే సెక్రటరీకి ఆనవాయితీ అయిపోయింది. నూతన కమిటీ వచ్చింది కాబట్టి
ఇది కూడా అమ్మేసుకోవాలని చూస్తున్నారు. మా సంస్థలో 127 కేసులు బిషప్ అనే అతను అమ్ముకుంటే అతను సిఐడి వాళ్ళు కేసులు కట్టి 3-4 జైలు బిషప్ జైల్లో పెడతాం జరిగింది. అది మీకు తెలిసే ఉంటది, బహుశా పేపర్లో చూసే ఉంటారు, న్యూస్లో చూసే ఉంటారు. కోర్టులో ఇప్పటికీ పెండింగ్ ఉంది. మా మీద తప్పుడు కేసులు వేస్తే ఆ కేసులన్నీ కొట్టివేసి హైకోర్టు దాన్ని ఇది తప్పని మాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రికార్డులన్నీ మీకు క్షుణ్ణంగా చూపిస్తాం. అలాంటి తప్పుడు ప్రెస్ మీట్లకి ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే సిఎస్ఐకి సంబంధించిన వాళ్ళు. 1925 నుంచి పనిచేస్తున్న వాళ్ళ వారసులు వీళ్ళంతా కూడా. వాళ్ళకి నివాసాలు సిఎంఎస్ఏ ఇచ్చాం, మేమే ఇచ్చాం, మా సంస్థ ఇచ్చింది. మొత్తం ఇదంతా కూడా వాళ్ళది ఇచ్చాం. ఇదిగో ఇలాంటి కట్టడాలు కట్టుకున్నప్పుడల్లా వాళ్ళు వచ్చి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి చుట్టుపక్కల ఉన్న పాస్టర్ని వాళ్ళని తీసుకొచ్చి చేస్తారు. దీంట్లో కోగంట సత్యం గారిని లాగి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వారి ద్వారా ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ కోగంట సత్యం గారి పేరు మీద ఎలాంటి డాక్యుమెంట్ కానీ ఎలాంటి కొనుక్కున్న విధానం కూడా ఏం లేదు. నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా యథార్థంగా మీకు ఏమైనా కాగితాలు కావాలంటే మాకున్న ఇది చేస్తాం. వాళ్ళు స్కూల్కి ఇస్తామంటే ఇవ్వద్దని కాగితం రాసేశారు. మీకు ఆధారాలు తీసుకురండి అని ఎంఈఓని అడిగితే వాళ్ళు తీసుకురాలేకపోయారు కాగితాలు. మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకెళ్లి పూర్తిగా ఇది కరెక్టే అని ఈ రిజిస్ట్రేషన్ మట్టుకి గవర్నర్ పేరు మీద ఎడ్యుకేషన్ ఆఫీసర్కి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంతకంటే సాక్ష్యాధారాలు సబ్ రిజిస్ట్రేషన్ చేసింది కాదంటారా? మా నాన్న నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. మా నాన్న ఎంతో కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడు. సిఎస్ఐ చర్చి ఉంది ఇక్కడ. ఆ చర్చిలోకి అందరూ వెళ్తుంటే మేమేం చేసి సిఎస్ఐ అనుకోని, మాకు తెలియదు సిఎంఎస్ఆర్ వాస్తవంగా అప్పుడు తెలియదు మాకు అనుకోని మేము వెళ్ళి అయ్యా మరి బిషప్ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇళ్ళ పట్టట్లేదు, ఇళ్ళ స్థలాలు ఇవ్వమని అడిగిన మాట వాస్తవం. వాడు ఇంతవరకు మాకు సెంటు భూమి కానీ ఏమేపలా. ఆ తర్వాత మాకు సిఎంఎస్ అని తెలిసింది. వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయ్యా మా సిఎంఎస్ వాళ్ళు మాకు స్కూల్ బిల్డింగ్ ఇవ్వండి, స్కూల్కి పిల్లలు ఇటు వెళ్ళాలని 3 ఎకరాలు నడవాలా, 3 కిలోమీటర్లు నడవాలా, ఇటు వెళ్ళినా వాళ్ళని వెళ్ళి అడిగాం. ఎమ్మడిని మాకు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు చర్చికి. ఏమంటే మాకు చర్చికి మరి అన్యాకాంతంగా దేని దానికి ఉంటుంది, మాకు చర్చికి కావాలంటే 2 ఎకరాలు ఇచ్చారు. ఒలికలకు 1.5 ఎకరాలు ఇచ్చారు సమాధులకి. మాకంతా ఈ స్థలాలు మొత్తం కూడా సిఎంఎస్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఇచ్చారు. సిఎస్ఐ వెళ్ళి 100 సార్లు అడిగాం మేము, అయ్యా మాకు కావాలి, మాకు ఐదో కొరత దారి చూపించమని. ఏ రోజు కూడా మేము వెళ్ళిన రోజు ఇన్ని రోజులు వెళ్ళాం. ఓన్లీ పాస్టర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఏ ఊరయ్యా, ఒక కోగంట సత్యం ఎవరండి అసలు? మా కోగంట సత్యానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఓన్లీ సంఘస్థులు. కావాలని అంటే మేము ఈ స్థలాలు చెందాల్సింది ఎవరికి? మాదుగులకి. ఇక్కడ ఉండదు మాదుగులు, వాళ్ళు మాల. వాళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ మాదుగులు మొత్తం ఎగ్గొట్టి కొట్టి ఏదో రకంగా సిఎస్ఐ వాళ్ళ కేసులు ప్రతి ఒక్క కుటుంబం మీద కేసు ఉంది. ఇదే విద్యానగరంలో సిఎస్ఐ వాళ్ళు పెట్టి కేసు ప్రతి ఒక్కటి ఉంది, ప్రతి ఒక్క కుటుంబం మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. సిఎంఎస్ వాళ్ళు ఇంతవరకు మా మీద ఎవరి మీద కేసు పెట్టాలి. కాబట్టి అన్ని రకాలుగా చూసినా అదే మాట ఉంటుంది. మీరు సిఎంఎస్ సభ్యులా సిఎస్ఐ సభ్యులా? సిఎంఎస్ఏ. ఎప్పటి నుంచి? ఎందుకంటే మాకు వాళ్ళు స్థలాలు ఇచ్చారు. ఎప్పటి నుంచి సభ్యులుగా ఉన్నారు మీరు? ఎప్పటి నుంచి సభ్యులుగా ఉన్నారు? సిఎంఎస్ లో ఎప్పటి నుంచి ఉన్నారు సభ్యత్వం మీరు? ఎప్పటి నుంచో ఉన్నాం. మా నాన్న వాళ్ళు, మీ ఫాదర్ మొత్తం అప్పటి నుంచి కూడా సిఎంఎస్ సభ్యులుగా ఉన్నారు. మధ్యలో సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాళ్ళు. అక్కడ చర్చి, మాకు చర్చి కావాలి కదండి. ఇప్పుడు చర్చి ఉంది కాబట్టి చర్చికి వెళ్తున్నాం. ఇప్పుడైనా వెళ్తున్నాం, అప్పుడైనా వెళ్తున్నాం. వాళ్ళు ఏంటి, మేము సిఎస్ఐ అనుకోని మేము అందరం కలిసి వెళ్ళాం. అయ్యా మాకు ఇది కావాలని. సిఎంఎస్ సభ్యులుగా మీ సంబంధించి సభ్యులుగా ఏమన్నా పత్రాలు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీ సభ్యులు అనడానికి? ఉన్నాయండి. ఇంకేమైనా ఉందా చెప్పాల్సి? మేము ఇల్లు కట్టుకునేటప్పుడే వస్తున్నారు సిఎస్ఐ అన్నోళ్ళు. ఇంతవరకు వచ్చిందే లేదు. మా పిల్ల ఈ ఊరు కోడలుగా వచ్చాను నేను. 24 సంవత్సరాలు నేను వచ్చి మా మామగారు టైంలో నుంచి కొనుక ఉన్నా కనుక మాకు ఇంతవరకు సిఎస్ఐ అన్నోళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదు. అక్కడ కరెక్ట్గా 7 తోటలు ఇచ్చినప్పుడు కానీ పొలాలు వేసినప్పుడు కానీ అనే వాళ్ళు తప్ప ఇప్పుడు వచ్చారు. ఏంటంటే ఈ రేట్లు ఏదో వచ్చినాయి అది ఇదని వచ్చారు. కానీ సిఎస్ఐ వాళ్ళు ఇంతవరకు 23 సంవత్సరాల్లో సిఎస్ఐ అన్నోళ్ళు నేను ఇంతవరకు చూడాల. మేము సిఎంఎస్కే ఉన్నాం. సిఎంఎస్ వాళ్ళే మాకు సహాయం చేస్తున్నారు. ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా చేస్తున్నారు. మేము కౌలు రైతులుగా చేస్తుంటే మమ్మల్ని ఈ సంవత్సరం 144 అని ఇబ్బంది పెట్టారు. మేము కలెక్టర్ దగ్గర నుంచి మొన్న 8వ తారీఖు నేను పోయి ఆర్డర్ తెచ్చుకున్నా. కలెక్టర్ గారు కనుక వెరిఫికేషన్ చేసి ఇవ్వమన్నారు. ఇవ్వమన్నా కనుక మా ఛానల్లో వచ్చి సిఎస్ఐ వాళ్ళు మొక్కలు బీకారు.
గోండాతనం చేసేది వాళ్ళ, మేము సిఎంఎస్ వాళ్ళ గోండాలుగా చేసేది సిఎస్ఐ వాళ్ళ, ఒకసారి అది పరిశీలించండి. ఇప్పుడు మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నాకు 2027 దాకా ఉంది నాకు ఆ పొలం మీద హక్కు కౌలుదారుగా. అలాంటప్పుడు సిఎస్ఐ వాళ్ళు వచ్చి మొక్కలు పేకాల్సిన అవసరం లేదుగా, వెరిఫికేషన్ చెయ్యాలి కదా. ఇప్పుడు ఎవరైనా కలెక్టర్ ద్వారా తెచ్చుకున్నా నేను, అలాంటప్పుడు సిఎంఎస్ వాళ్ళు అని గోండాలు అంటున్నారుగా, సిఎంఎస్ వాళ్ళ సిఎస్ఐ వాళ్ళ గోండాలు. అసలు మొక్కలు బీకే అంత పని ఏంటి వేసుకున్న వాళ్ళు? ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదండి, మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మేము కౌలు రైతులకు చేస్తున్నట్టు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన రాపించుకొచ్చిన రసీదు ఉంది, మాకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిన ఇది ఉంది, అగ్రికల్చర్ వేసే పంట నష్టం డబ్బులు వచ్చేది ఉంది మా దగ్గర. ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు మా మొక్కలు పేకాల్సినంత అవసరం సిఎస్ఐ వాళ్ళకి ఏంటి? అసలు గోండాతనం చేసేది ఎవరు, సిఎస్ఐయా సిఎంఎస్? అది ఒక్కసారి చూడండి. మాకు ఇప్పుడు వరకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఏదో ఒకటి దారి చెయ్యండి. ఇంతవరకు మాకు భూములు లేవు, దొడ్లు లేవు, ఏమీ లేవు. గవర్నమెంట్ నుంచి మాకు ఏది వర్తించట్లేదు. ఈ ద్వారా కన్నా మీరు మీడియా ద్వారా మేము ఒకటే కోరుచున్నాం, మాకు ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మాకు గవర్నమెంట్ కాలనీ వచ్చిందని ఆశపడుతున్నాం. మాకు ఒక్క సహాయం చేయండి. సిఎస్ఐ వాళ్ళు కాదండి, ఇప్పుడు మేము ఉంది సిఎంఎస్గా ఉంటున్నాం ఈ ఊర్లో. కావాలంటే వాళ్ళు సిఎస్ఐలు ఎందుకు వస్తున్నారో కానీ ఇప్పుడే ఇది 2వ సారి రావటం మేము చూడటం. 25 సంవత్సరాల్లో నేను మొన్న చూడటం, చోట్లు ఇచ్చినప్పుడు చూసా, మేము పొలాలు వేసినప్పుడు చూసా. కావాలని ఇక్కడ ఒకడు రెచ్చగొట్టి తేటం తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఉండోడే గోండా, మేము కాదు. సిఎస్ఐకి జారమోసి అట్ట చేసి వాళ్ళని రెచ్చగొట్టి అన్ని సంఘాలను తెచ్చి ఆడబియ్యం ఏడబియ్యం తెచ్చి మేము చర్చికి వెళ్తున్నాం, మేము సంఘస్థులం ఇప్పుడు వెళ్తున్నాం, దాంట్లోకి వెళ్తున్నాం, అన్ని సంఘాలు ఇస్తున్నాం. మేము సిఎస్ఐ వాళ్ళు ఏ రోజన్నా ఒక 10,000 20,000 గుడికి ఏమన్నా ఇచ్చారా? సిఎంఎస్ వాళ్ళు మేము వేసుకుంటున్నాం 70,000 50,000 ఏది వేసుకున్నా, భోజనాలు చేసుకున్నా, ఏది వేసుకున్నా మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు సిఎంఎస్ వాళ్ళమే చేస్తున్నాం. సిఎస్ఐ వాళ్ళు ఎవడు ఏమి ఇచ్చారు చెప్పమానండి. పాస్టర్ గారిని సిఎస్ఐ పాస్టర్ గారిని బిషప్ గారి దగ్గర పోతే 50,000 ఇస్తానండి, ఇంతవరకు ఇచ్చిన దిక్కు లేదు. అదే సిఎంఎస్ వాళ్ళ దగ్గర పోతే ఇల్లు కట్టించారు అయ్యగారికి, అది పాడుపడ్డట్టు చేశారు, 10 లక్షలు పెట్టి కట్టించారు. ఇప్పుడు అది ఆగమైందే. ప్రతిదీ సిఎంఎస్ వాళ్ళని ఆగం చేయడానికే ఉన్నారు ఆ సిఎస్ఐ వాళ్ళు. మేము చెప్పదలుచుకుంది ఇది. కానీ ఒకటి మాకు మాత్రం ఏదన్నా రిజిస్ట్రేషన్ అయ్యే మార్గం చూడండి, వాళ్ళు అనేది అడ్డుపడకుండా చేయండి. మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం, ఏది చేయమన్నా చేస్తాం. సిఎంఎస్ ద్వారా మీకు స్థలం సంక్రమించింది అంటున్నారు, అలానే కౌలు ఇచ్చారండి, స్థలం ఇచ్చారు కానీ ఏం చేయలే, మాకు ఇచ్చారంటున్నారు. అలానే కౌలుకు సంబంధించి కూడా భూమి వచ్చింది అంటున్నారు. స్థలానికి సంబంధించి కానీ పొలానికి సంబంధించింది కానీ సిఎంఎస్ నుంచి మీకు ఏమన్నా లిఖితపూర్వకంగా ఏమన్నా పత్రాలు ఇచ్చారా? ఇచ్చారండి, కౌలు రైతులు రాసి ఇచ్చారు, మేము కౌలు కడుతున్నాం.